తన దృష్టికి ఏ సమస్య వచ్చినా ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. తాజాగా తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరగా వెంటనే ఆ సమస్యను పరిష్కరించారు. కర్నూలు జిల్లా హూలగుంద మండలం మార్లమడి గ్రామానికి సరైన సమయానికి బస్సు సౌకర్యం లేదు. బస్సు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. దీంతో మరో గ్రామానికి వెళ్లాలంటే గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఆటోలు, జీపులు వంటివి ఉన్నప్పటికీ కూడా ఏ సమయానికి వస్తాయనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది పర్సనల్ వెహికల్స్ ను ఉపయోగిస్తున్నారు. కానీ చాలా మంది మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పనులకు, చదువుల కోసం వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. దీంతో తమ సమస్యను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాలని ఆ విద్యార్థులు నిర్ణయించుకున్నారు. వెంటనే విద్యార్థులంతా కలిసి కూర్చొని మాట్లాడుకొని మంత్రి లోకేష్ కు మెయిల్ చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న వెంటనే మంత్రి లోకేష్ కు తమ గ్రామ సమస్యలను, బస్సులు లేకపోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందుల్ని పూర్తిగా రాసి మెయిల్ చేశారు. ఈ క్రమంలో దీనిపైన నారా లోకేష్ స్పందించారు. వెంటనే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రవాణా మంత్రి రంగంలోకి దిగి ఆదోని ఆర్టీసీ డిపో అధికారులతో మాట్లాడారు. ఈ క్రమంలో మార్లమడి గ్రామానికి బస్సు సర్వీస్ ను ప్రారంభించారు. దీంతో మంత్రి నారా లోకేష్ కు విద్యార్థి సంఘాలు, మార్లమడి గ్రామస్తులు, విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. గ్రామానికి బస్సు సౌకర్యం గురించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు దాని మీద వెంటనే స్పందించి మా ఆర్ఎం గారికి, మాకు వెంటనే ఆ గ్రామానికి వెళ్లి ఆ రోడ్డు పరిస్థితి ఎట్లా ఉంది, అక్కడ బస్సు తిప్పడానికి అవకాశం ఉందా లేదా సర్వే చేసి చెప్పమంటే వెంటనే వారి ఆదేశానుసారము ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ రోడ్డు పరిస్థితులు, పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది గమనించి వెంటనే వాళ్ళ ఆదేశానుసారం బస్సులు కూడా రవాణా చేయటకు ఎలాంటి రోడ్డు పరిస్థితి కూడా బాగుంది కాబట్టి మేము వెంటనే తదనుగుణంగా మేము ఈరోజు విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించబడింది. మార్లముడికి గ్రామానికి బస్సు సౌకర్యం గురించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు దాని మీద వెంటనే స్పందించి మా ఆర్ఎం గారికి, మాకు వెంటనే ఆ గ్రామానికి వెళ్లి ఆ రోడ్డు పరిస్థితి ఎట్లా